హలో, ఈరోజైతే మేము మా పిల్లలకి స్కూల్లో జాయిన్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఏం జరిగిందంటే అండి, మాకు అప్పటికి టైం అయిపోయింది. విజయవాడ బస్ స్టాండ్కి అయితే వచ్చి ఇంకా హడావిడిగా బస్ స్టేషన్కి అయితే వచ్చాము. రైల్వే స్టేషన్కి అప్పటికి టైం అయిపోయేసరికి హడావిడిగా తీసుకున్నాము టికెట్లు. తీసుకొని మేము వెళ్ళేసరికి ఆల్రెడీ లైన్లో ఉంది ట్రైన్ ఎక్కేసాము. హడావిడిగా వెళ్ళాము. అసలు చాలా హడావిడి అయిపోయిందండి. మార్నింగ్ 8కే మనకి ట్రైన్ ఉండడం వల్ల అక్కడైతే కొంచెం టైం ఎక్కువ అయిపోయింది. ఇంకా టికెట్ తీసుకొని అయితే ఇంకా ఎక్సలేటర్ కనిపించేసరికి మా పాప ఎక్కుతానని చెప్తే దాని మీదకి అయితే ఇంక ఎక్కించాము. ఇంకా అలా అయితే వెళ్ళేసరికి ఆల్రెడీ మాకు లైన్లో ఉంది కదా ట్రైన్. వెళ్ళి సీట్లు చూసుకొని కూర్చున్నాము. ఇంకా అక్కడికి మార్నింగ్ కదా హడావిడి అయిపోయింది. ఇంట్లో పని, పిల్లలు స్కూల్ వీళ్ళిద్దరు ఉన్నారు కదా, ఇవి కాకుండా వాళ్ళని రెడీ చేయడం కొంచెం హడావిడి అయిపోయింది. టిఫిన్ కూడా చేయలేదు. ఇంకా వెళ్ళంగానే ఐస్ క్రీమ్ ఒకటి రాగానే ఆమె అయితే ఐస్ క్రీమ్ తీసుకుంది, తింటుంది. నేనైతే ఆకలేస్తుంది బావ అంటే సమోసా వాళ్ళు వస్తే తీసుకున్నాడు, నాకు ఇచ్చాడు. ఇంకా నేను తిన్నాను. అలా అయితే ఫస్ట్ టైం నేను ఎక్కడం. నాకు చిన్నప్పుడు ఎప్పుడో ఎక్కానండి ట్రైను. నాకు కొంచెం ఎగ్జైట్మెంట్గా అనిపించింది. ఇంకా బాపట్లలో దిగిపోయి ఇంకా ఆటోకి అయితే వెళ్తున్నాము. స్కూల్ దగ్గరికి 10 కల్లా రమ్మని చెప్పారు. అప్పటికి 1 గంట లేటే అయిపోయింది. ఇంకా హడావిడిగా ఆటో ఇంకా కట్టించుకొని ఇంక వెళ్ళాము. స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి. ఇంక వెళ్ళేసరికి అక్కడ వార్డెన్ అమ్మకు బయట కూర్చొని ఉంది కదా. ఇంక స్కూల్ అయితే బాగానే ఉంది, పర్లేదు. కానీ వెళ్ళగానే కొన్ని ఫామ్స్ అయితే అడిగారు. ఆమెకైతే హెల్త్ రిపోర్ట్ ఇవ్వాలంట. ఇంకా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఇంకా బ్లడ్ టెస్ట్ చేసి ఇంకా మొత్తం ఆ రిపోర్ట్ అయితే తీసుకున్నాము. స్కూల్లో అయితే అడ్మిట్ చేసేసాము. ఇంకా పేర్లు వాళ్ళు కావాల్సినవి కొన్ని పాస్ ఫొటోస్ అవన్నీ అడిగారు. ఇంకా అన్నీ తీసుకొని ఇంకా ఫస్ట్ భయపడుతుంది, తీసుకున్నామండి. అన్నీ అయిపోయినాయి. ఇంకా హైట్ వెయిట్ చెక్ చేస్తామని చెప్తే వాళ్ళ నాన్న తీసుకెళ్తున్నాడు. అయిపోయింది, తీసుకెళ్ళాము. స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అడ్మిట్ చేయాల్సినవి ఇచ్చేసి మేము ఇంకా స్టార్ట్ అయ్యాము. అప్పటికి 3 అవుతుంది. ఇంకా అప్పుడు ఫుల్ ఆకలి అయితే అయిందండి. ఇంకా మా పిల్ల ఏమైనా తింటామని చెప్తే ఆమెకు ఇష్టమైనవి ఏముంటాయి నూడిల్స్ తీసుకుంది, తింటుంది. మేమైతే 1/2 ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకొని తిన్నాము. ఇంకా అలా అయితే ఈరోజు హడావిడి అలా అయిందండి. తినేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చున్నాం. కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఇంక బయటికి రాగానే స్టేషన్ బయట మామిడికాయలు బాగా ఉంటే అక్కడ తీసుకున్నామండి. అసలు కాయ సైజు మామూలుగా 3 కాయలకి 2 కేజీలు వచ్చింది. తీసుకొని ఇంక లోపలికి అయితే వెళ్తున్నాం. మనం బాపట్ల రైల్వే స్టేషన్ ఇది. అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో పైన. ఇంకా మా పాప అయితే కొంచెం యాక్టివ్గా, కొంచెం నీరసంగా అలా అయితే ఉంది. ఏం చేసిద్దో ఏమో, నాకే భయం వేస్తుంది. ఫస్ట్ ఆమెను జాయిన్ చేస్తే ఏం చేసిద్దో, ఎంత ఏడిపించిద్దో అని. ఇంకా రైల్వే స్టేషన్లోకి అయితే వెళ్ళిపోతున్నాము. మనకి ఇంకా ట్రైన్ ఇంకో అరగంట ఉంది టైము. ఈలోపు నేను వీడియోలు తీస్తుంటే ఏంటిది ఎక్కడ పడితే అక్కడ, మా ఆయనకైతే ఇష్టం ఉండదు ఈ వీడియోస్లోకి రావడం. నేనే బలవంతంగా తీసుకొస్తూ ఉంటాను. ఇంకా అలా అయితే కూర్చున్నాం. కాసేపు కూర్చున్న తర్వాత మన ట్రైన్ టైం అయితే అయిపోయింది. పొద్దున వెళ్ళిన ట్రైన్ అయితే బాగా ఫ్రీగా వెళ్ళాం కానండి, ఈ ట్రైన్ అయితే బాగా రష్గా ఉంది. జనం చూస్తున్నారు కదా, అది కూడా తెలుగు వాళ్ళు కాదు, అందరు హిందీ వాళ్ళు. ఇంకా ఎలక్కలు వచ్చేసాము. వెళ్తా పిల్లలకి ఏమైనా తీసుకెళ్తాం అన్నట్టు ఇంకా సమోసా కనబడితే తీసుకెళ్ళామండి. కూరగాయలు కూడా తీసుకున్నాము. ఇంకా అలాగైతే స్టార్ట్ అయ్యాము. వెళ్ళగానే మా వాళ్ళు హోంవర్క్ రాసుకుంటున్నారు. ఫస్ట్ బుక్ పక్కన పెట్టి ఫస్ట్ తినండి అని చెప్తే తిన్నారు. ఇంకా వాళ్ళ ఇలా